ఐపీఎల్ మేఘావేలం కోసం తమ రిటెన్షన్ జాబితాపై ఫ్రాంచైజీలు కసరత్తు కొనసాగుతుంది. ఈసారి పలువురు స్టార్ ప్లేయర్స్ వేలంలోకి రావడం ఖాయమైంది. దీంతో ప్రతి ఫ్రాంచైజ్ రిటెన్షన్ జాబితా ఎలా ఉంటుందన్న ఆసక్తి పెరిగిపోతుంది. ముఖ్యంగా ఐపీఎల్లో మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్గా ఉన్న ముంబై ఇండియన్స్ రిటెన్షన్ జాబితాకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోబోతుంది. ఊహించినట్టుగానే మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను వేలంలోకి వదిలేయడం ఖాయమైంది. ముంబై రిటెన్షన్ లిస్టు చూస్తే స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను మొదటి ప్రయారిటీగా తీసుకోవడం ఖాయమని చెప్పొచ్చు. గత కొన్ని సీజన్లుగా ముంబైకి అత్యంత కీలకమైన ఆటగాడిగా బుమ్రా కొనసాగుతున్నాడు. డెత్ ఓవర్ స్పెషలిస్టుగా ఎన్నో మ్యాచ్లు గెలిపించిన బుమ్రా గత సీజన్లో 20 వికెట్లు తీశాడు. అలాగే సూర్యకుమార్ యాదవ్ను కూడా ముంబై రిటర్న్ చేసుకునుంది. మిస్టర్ 360గా పేరున్న సూర్యకుమార్ ప్రతి సీజన్లో అద్భుతంగా రాణిస్తున్నాడు. గత సీజన్లో 345 పరుగులు చేసిన సూర్యకుమార్ ఇటీవలే భారత టీ20 కెప్టెన్ గాను ఎంపికయ్యాడు. ఎట్టి పరిస్థితుల్లో సూర్యాబాయ్ను ముంబై వదులుకునే ప్రసక్తే లేదు. అటు తెలుగు తేజం తిలక్ వర్మ పేరు కూడా ముంబై రిటెన్షన్ జాబితాలో ఉన్నట్టు సమాచారం. గత 3 సీజన్లో తిలక్ వర్మ దుమ్మురేపాడు. 2024 సీజన్లో ముంబై తరపున అత్యంత నిలకడగా రాణించిన ఈ హైదరాబాదీ క్రికెటర్ 3 హాఫ్ సెంచరీలతో 416 పరుగులు చేశాడు. తిలక్ను ముంబై ఫ్రాంచైజ్ ఆర్టీఎం ద్వారా దక్కించుకునే అవకాశం ఉంది.